మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట వాడలో గల ఇంటిగ్రేటెడ్ ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్కి సంబంధించి ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉదయాన్నే 6:30కు వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం గేటు బయట వచ్చి కూర్చోవడం జరిగింది. వాళ్ళ యొక్క ధర్నాకు ఏఎస్బి విద్యార్థి సంఘంగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు విద్యార్థుల చేతనే ఈ హాస్టల్లో వర్కర్లు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల చేతనే వంటలు అందించడము, ఇడ్లీలు చేయించడము, ఇడ్లీ పాత్రలు మోపించడం అని చెప్పేసి కూడా ఇవి జరుగుతూ ఉన్నవి. మా దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నవి. ఇవి మా దగ్గర సంబంధించి పిల్లలతో పనులు చేపించినటువంటి ఆధారాలు కూడా ఉన్నవి. ఈ వీళ్ళతోటి పనులు చేయించడము, సరిపడా భోజనం పెట్టకపోవడము, ఈ మరుగుదొడ్ల నిర్వహణ లోపం కానివ్వండి, తాగునీటి సరఫరా కానివ్వండి, ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇదే హాస్టల్కి సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా మేము గతంలో 4-5 సార్లు కూడా జిల్లా అధికారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేసి ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు. ఈరోజు విద్యార్థులందరూ పరీక్షలు బయట దగ్గర రాబోతున్నాయి. ఎంత ఆవేదన ఉంటే, ఎంత బాధ ఉంటే ఈరోజు విద్యార్థులందరూ ఇక్కడ బయటకు వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈరోజు నేను జిల్లాకు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఇక్కడికి అధికారులు వచ్చి వీళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చి ఏదైతే వీళ్ళ సమస్యను పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కానివ్వండి, వాటిపై కానివ్వండి వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఎస్బి విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఈరోజు హాస్టల్ గేటు ముంగట ఉన్నటువంటి నిరసన రేపటి ఖచ్చితంగా జాతీయ రహదారి మీద ఉంటాయని చెప్పేసి కూడా ఏఎస్బి విద్యార్థి సంఘం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సండే అంతా తాళ చేతులు మాకే వచ్చి నేను చేయాలి, వీళ్ళతో చేపిస్తాను. ఇడ్లీలు చేస్తారు, వాళ్ళు వచ్చేదాకా ఇవాళ వచ్చినాక వాళ్ళు చూసుకుంటాను. ఇంకా వాటర్ లీకేజ్ బాగుంది. అటు స్నానం చేసేటప్పుడు కూడా వస్తలేవు వాటర్. లాట్రూమ్ బాత్రూమ్ పోయి వాటర్ పోసి వాటర్ వస్తానే ఒకరోజు వాటర్ వస్తలేవు. పొద్దున స్నానం చేసేటందుకు కూడా స్నానం చేసేది పాకురు బాగుంది. 100% పిల్లలు ఉంటే 70% ఎలర్జీ అయింది. ఆ ట్యాంక్ మొత్తం పాకుడుతో నిండున్నాయి. దాని ఒక్కసారి ఇంకా వాటర్ అయితే పొద్దున్న స్నానం చేసేదానికి కూడా ఒక్కొక్కసారి అత్తనే లేవు. మొత్తం వచ్చిన చెత్త వస్తానే బాగా. ట్యాప్ ఒకటి వారం అయితే ట్యాపే పెట్టలేదు. చికెన్ కూడా ఒక్కొక్కసారి చక్క వస్తే, ఒక్కొక్కసారి అందరు చక్క వస్తే, ఒక్కొక్కసారి పెరుగు మొత్తం నీళ్ళే. పెరుగు కొద్దిసేపు ఉంచితే, 1 నిమిషం పాటు ఉంచితే మొత్తం ఇంకా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.